हिरण्य नमो हिरण्यबाहवे सेनांगी दिशांचपतये वृक्षेभ्यो हरिकेशेभ्यो ज्येष्ठाय च कनिष्ठाय च पूर्वजाय च प्रजाय च नमः शंकराय च नमस्कराय च नमः शिवाय च शिवतराय च अने చెప్పబడినటువంటి ఈ రుద్రం 108 శివుడి స్వరూపాన్ని మనకి చెప్తుంది. స్వామి ఈశ్వరుడు ఒక్కడే కదా. రుద్రుడు అనేవాడు దేనికి మామూలుగా తెలుసు, కొంత పరిచయం ఉన్న వాళ్ళకి పురాణాల్లో రుద్రుడు అంటే సంహారకారకుడు. రుద్రుడికి ఉన్నటువంటి పేరే సంహారమూర్తి. ఇది మనకి పురాణం చెప్పింది. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు, విష్ణుమూర్తి స్థితి చేస్తాడు, రుద్రుడు సంహారం చేస్తాడు. కానీ ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా ఈ రుద్రం అనేది ఏంటి తెలుసుకున్నామంటే శివుడు పూర్తిగా తెలిసిపోయింటే మనకి ఈ రుద్రం తెలిస్తే శివుడు ఏందో మనకు అర్థమైపోయింది. ఈ రుద్ర వైభవం తెలిస్తే వేరే మనకి ప్రాయశ్చిత్తాలకు అవసరమే లేదు. వేరే 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 ప్రక్రియలు చేసి మనం కాపాడుకోవాలనే బాధే లేదు. ఎందుకంటే పూర్వం నుంచి పెద్ద పెద్ద మహర్షులు, పీఠాధిపతులు, ఏంటి శంకరాచార్యుల స్వామివారి దగ్గర నుంచి, అంతకుముందు వేదవ్యాసుల వారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి సన్యాసి, ప్రతి పీఠాధిపతి, ప్రతి వేద శాస్త్రాన్ని అనుసరించే వారందరూ కూడా ప్రతినిత్యం రుద్రపారాయణం చేస్తూనే ఉంటారు.